జైలులో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. గత 5 ఏళ్లలో వైకాపా చేసిన అక్రమాలు, అవినీతిని కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో బయటపెడుతుందన్నారు. భవిష్యత్తులో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితమవుతారని విమర్శించారు. విజయవాడ భాజపా కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుమల ఏడుకొండల్లో జరిగిన అవినీతి, అక్రమాలను రాబోయే రోజుల్లో భక్తుల ముందు ఉంచుతామన్నారు. మీరు నేలకేసి కొట్టండి, చెంపకేసి కొట్టండి, ఏదైనా సరే నా పార్టీలో ఉంటే నా పార్టీలో పెట్టుకుంటే భుజం మీద మోసుకుంటా. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో జైత్రయాత్ర అనేది నీ డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకో. రాబో రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి, అక్రమాలు అన్నీ మా ఎన్డీఏ కూటమి బయట పెడతాం. నీకు జీవితాంతం ఇలా ఓదార్చుకుంటూ జైలుకి వెళ్ళేదానికే సమయం సరిపోతుంది తప్ప ప్రజాక్షేత్రంలో తిరిగే సమయం నీకు ఉండదు జగన్మోహన్ రెడ్డి. నీకు అవకాశం ఇవ్వము. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. చాలామంది ఆ పార్టీలో ఇమడలేము, మేము ఉండలేము, ఆయన నాయకత్వంలో పని చేయలేము అని చెప్పి ఒక భావన కూడా రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదు మిత్రుల, టీటీడీలో ఒక విజిలెన్స్ విభాగం ఉంది. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి దాన్ని హెడ్ చేస్తూ ఉంటాడు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈ 5 సంవత్సరాలు వారు స్వామి కోసం పనిచేశారా, అంటే వెంకటేశ్వర స్వామి కోసం పనిచేశారా, ఎవరి కోసం పనిచేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడో అదేవిధంగా 7 కొండల్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాల మీద కూడా శ్రీవారి భక్తులకు తెలియజేసే విధంగా మేము కూడా అక్కడ జరిగిన అన్యాయాల్ని భక్తుల ముందు పెట్టబోతున్నాం. వాస్తవాలు బయట రాబోతున్నాయి తొందరలో.